టీడీపీ పబ్లిషింగ్ హౌస్ నుండి మరో పుస్తకం రాబోతోంది. గతంలో చంద్రబాబు అవినీతి గురించి లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలు పుస్తకాలు ప్రచురించాయి. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఆయన అవినీతిపై టీడీపీ పుస్తకాలే వేయడం మొదలుపెట్టింది. గతంలో వైఎస్ పై రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం ముద్రించిన టీడీపీ తాజాగా జగన్ ఆస్తులపై అవినీతిపై యుద్ధం పేరుతో మరో పుస్తకం ప్రారంభించింది. ఎన్నికల్లో తమ గురించి చెప్పుకోవడానికి, ప్రత్యర్థిని విమర్శించడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కరపత్రాలు ముద్రించడం ఎప్పటినుంచో సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇప్పటి రాజకీయ పార్టీలు మరో అడుగు ముందుకేశాయి. పార్టీల నేతల అవినీతి చిట్టా గురించి ప్రజలకు చెప్పడానికి కరపత్రాలు సరిపోవడం లేదని భావిస్తున్నట్లున్నాయి. ఏకంగా పుస్తకాలే ముద్రించి పంచిపెడుతున్నాయి. 2008లో రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో టీడీపీ వైఎస్ అవినీతిపై ఒక పుస్తకం ముద్రించి ప్రజల్లోకి విడుదల చేసింది. ఆ పుస్తకాన్ని ప్రధానికి కూడా అందించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై అనేక పుస్తకాలు ప్రచురించి ప్రజలకు ఉచితంగా పంచింది. 2008లో టీడీపీ వేసిన పుస్తకం ఆధారంగానే కాంగ్రెస్ హైకమాండ్ జగన్ కట్టడికి చర్యలు చేపట్టింది. కడప, పులివెందుల ఉప ఎన్నికలు జరగబోతున్న తరుణంలో టీడీపీ మరో పుస్తకం రూపంలో జగన్ పై దాడికి రంగం సిద్ధం చేసింది. ఈ పుస్తకాన్ని ఉప ఎన్నికల్లో ప్రజలకు చేరిస్తే ప్రయోజనం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. గతంలో వైఎస్ పై వేసిన రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంలోని అంశాలను కూడా ఇందులో చేర్చనున్నారు. అంతేకాకుండా వైఎస్ జమానాలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ తన ఆస్తులను ఏ విధంగా పెంచుకున్నాడో ప్రజలకు వివరించడమే పుస్తక లక్ష్యంగా కనిపిస్తుంది. అవినీతిపై యుద్ధం అని పేరు పెట్టిన ఆ పుస్తకానికి ఒక సుదీర్ఘ పోరాటమని ట్యాగ్ లైన్ పెట్టారు. పుస్తకం పేజీ తిప్పగానే బెంగళూరులోని వైఎస్ జగన్ భవంతి ఫోటో కనిపిస్తుంది. అవినీతి సొమ్ముతోనే జగన్ ఆ భవంతిని నిర్మించారని చెప్పేందుకే ప్రారంభంలోనే ఆ ఫోటో ముద్రిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ పాలన అంతా అవినీతిమయమైందంటూ టీడీపీ సీనియర్ నేత ఎర్రం నాయుడు గత జనవరిలో ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖను ప్రారంభంలోనే చేర్చారు. 45 కోట్ల పెట్టుబడితో 3 సంవత్సరాల వ్యవధిలోనే జగన్ 3000 కోట్లు సంపాదించడం వింతల్లోకెల్లా వింత అని ఎర్రం నాయుడు ఆ లేఖలో అభివర్ణించారు. జలయజ్ఞం పేరుతో సాగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణమంతా అవినీతిమయమైందని, 60,000 కోట్ల ఖర్చు చేసిన 1 ఎకరానికి కూడా నీరందలేదని అందులో ఆరోపించారు. జలయజ్ఞం ద్వారా లబ్ధి పొందిన కంపెనీలు, కాంట్రాక్టర్లు జగన్ కంపెనీల్లో వాటాలు కొన్నారని ఎర్రం నాయుడు తెలిపారు. ఏ కంపెనీలు ఎంతెంత పెట్టుబడి పెట్టాయో కూడా పొందుపరిచారు. 2008, 2009 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జగతి పబ్లికేషన్స్ ఆదాయ పన్ను శాఖ అసెస్మెంట్ ఆర్డర్ ను ఈ పుస్తకంలో చేర్చుతున్నారు. సంపదకు రాకుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ సంచికలో ఇండియా టుడే ప్రచురించిన ఆర్టికల్ ను కూడా టీడీపీ పుస్తకంలో చేర్చుతున్నారు. వైఎస్ అవినీతి సొమ్ముతో జగన్ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఇండియా టుడే ఆర్టికల్లో తీవ్రంగా విమర్శించారు. 2004 మే నెలలో అంతకు ముందు సంవత్సరం ఆదాయం 9,19,951 రూపాయలుగా చూపిన జగన్ కు 2009 ఎన్నికల నాటికి ఆదాయం 77 కోట్లకు పెరిగిందని, ఇంత ఎలా సంపాదించారని ఆ ఆర్టికల్లో ప్రశ్నించింది. డబ్బు కోసమే జగన్ రాజకీయాలు చేస్తున్నాడంటూ గత డిసెంబర్ 11వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియా ముంబై క్రస్ట్ ఎడిషన్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్ ని కూడా టీడీపీ పుస్తకంలో చేర్చుతున్నారు. జగన్ ముత్తాత వెంకట్రెడ్డి నుంచి ఆస్తులు ఎలా కూడబెట్టారో అందులో పూసగుచ్చినట్లు వివరించారు. వైఎస్ తండ్రి రాజారెడ్డి హయాంలో కడప జిల్లాలో అరాచకం రాజ్యమేలిందని అందులో ఆరోపించారు. జగన్ పూర్వీకుల నుంచి వారి కుటుంబాల చరిత్ర అంతా ఆ ఆర్టికల్లో తిరగతోడారు. అక్రమ సంపాదనతోనే జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా జగన్ పై రకరకాల ఆర్టికల్స్ తో తెలుగుదేశం పార్టీ త్వరలోనే ఈ పుస్తకాన్ని బయటకు తీసుకురాబోతోంది. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ పై టీడీపీ సంధించిన ఈ అవినీతిపై యుద్ధం పుస్తకం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పుస్తకం ఎన్నికల్లో ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే చర్చలు సాగుతున్నాయి. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.